సక్సెస్ అనేది లేదు. సక్సెస్ అంటే ఎక్కడ లేదు, జస్ట్ ఓన్లీ బ్రతకడానికి మాత్రమే డబ్బులు వచ్చినాయి. కానీ మనం ఇంకొక నలుగురికి సేవ చేయడానికి కానీ, లేదంటే మనకి కొన్ని రోజులు ఆగిపోయినా కూడా మనకి ఆ ఇన్కమ్తో బ్రతకడానికి కానీ అవకాశం లేదు. ఈ రోజు చేసి ఈ రోజే డబ్బులు. ఇందాక సార్ చెప్పినట్టు ప్లాన్ చెప్పారు కదా, యాక్టివ్ ఇన్కమ్లో ఉండే, కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మళ్ళీ ఇంకొక దగ్గరికి వెళ్ళి అప్పు తీసుకునే పరిస్థితి, మళ్ళీ అప్పు నేర్పాలంటే మళ్ళీ ఇంకో రోజు ఒక 2-3 గంటలు ఎక్కువ కష్టపడాలి. సో అలాంటి జీవితంలో ఉండే. కానీ ఇక్కడ కూడా నేను రావడం కారణం ఏంటంటే హెల్త్ ప్రాబ్లం. ఆ హెల్త్ ప్రాబ్లం ఇక్కడికి వచ్చిన మా గ్రేట్ లీడర్ మా అబ్బాయికి ఒక్కసారి పుట్టినరోజు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కూడా మీలాగానే చెప్తే నో అని చెప్పాను, కానీ బలవంతంగా నాకు తీసుకొచ్చి సప్లిమెంట్స్ ఇస్తే నేను వాడిన తర్వాత నాకు రిజల్ట్ వచ్చిన తర్వాత నేను బిజినెస్ స్టార్ట్ చేశాను. ఆ రిజల్ట్ ఏంటంటే నేను చాలా ఇష్ట పరిస్థితుల్లో ఉన్నా, కానీ అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా నేను చాలా యాక్టివ్ ఉన్నంటే గ్రేట్ మా సార్ ఇచ్చినటువంటి సప్లిమెంట్. సో ఆ సప్లిమెంట్ సక్సెస్ వల్లే నేను బిజినెస్లోకి రావడం జరిగింది. కానీ నాకే ఈ విధంగా సక్సెస్ అయింది. మరి నేను ఇంకో 10 మందికి ఏ విధంగా చెప్పాలంటే, బిజినెస్ చేస్తూ 10 మందికి రిఫర్ చేస్తే మనకి ఇన్కమ్ కూడా రావడం జరుగుతుంది. సో అలాగే నేను ఇంకా అవకాశం తీసుకున్నా. ఆ అవకాశం తీసుకున్నప్పుడు ఏంటంటే సక్సెస్ కోసం చాలా ప్రయత్నిస్తాం. బయటకు వెళ్ళి మనం ఈ రోజు ఒక మీటింగ్ దగ్గరకు వచ్చాం. మీటింగ్ దగ్గర రాగానే ఏమంటామంటే ఎక్సెల్ తోటి ప్లాన్ విన్నాం, రైట్? 4,000, 40,000, 4 లక్షలు, 15 లక్షల రూపాయలు సంపాదించే సార్ ఉన్నారు, 13 లక్షలు సంపాదించే సార్ ఉన్నారు. ఎక్సైటింగ్ ఉన్నారా లేదా? అందరికి ఏమనిపిస్తుంది, వాళ్ళు సంపాదించినప్పుడు మనం ఎందుకు సంపాదించదు, మనం కూడా చేయాలని ఆలోచన ఉంటుంది. అవునా కదా? ఇక్కడ మీటింగ్లోకి రాగానే ప్రతి ఒక్కరు అదే ఆలోచిస్తాం. రైట్, రేపు పొద్దున్న పోగానే 10 మంది కదా సార్ ఇక్కడికి చెప్పమంది, ఆ 10 మంది చెప్పడానికి చాలా తక్కువ టైంలో నేను సక్సెస్ కావచ్చు. నాకు ఎవరు గుర్తుకొస్తారంటే అక్క, తమ్ముడు, బావ, బామ్మది, మామ, అల్లుడు, వదినే, వీళ్ళే గుర్తుకొస్తారు. ఎందుకంటే మనం బాగుపడుతూ మన సొంత వాళ్ళని బాగుపరచుకోవాలని ఒక మైండ్ సెట్ ఉంటుంది మన దగ్గర. రెండోది ఏంటంటే మనం చెప్తే ఎవరు వింటారంటే మన తోటి వాళ్ళే వింటారని ఆలోచన ఉంటుంది. కానీ అదే ఎక్సైట్మెంట్ తోటి వెళ్ళి వాళ్ళ దగ్గరికి చెప్తే వాళ్ళు ఏమంటారంటే, ఒక పర్సన్ అంటారు నేను ఇట్లాంటి గిన్నె చూసినా అని చెప్తాడు. ఇట్లాంటి నేను చూసినా ఇవన్నీ చాలా వచ్చినాయి, చాలా వెళ్ళిపోయినాయి, నువ్వు కూడా సైలెంట్ ఒప్పుకోలే చెప్తారు. మళ్ళీ ఏమైందంటే మనం ఆటోమేటిక్గా డిసప్పాయింట్కి వెళ్ళిపోతాం. అరే నేను మంచిగా చెప్పినా, నేను మా అన్నకే చెప్పినా కదా, మా అన్న నా మాట వినట్లేదేంటి, మరి నేను ఇక్కడ సక్సెస్ అవుతున్నా కాదా అని ఒక డౌట్ స్టార్ట్ అయింది. అవునా కదా? కానీ ఇంటికి వచ్చినాక మీరు మళ్ళీ ఒకసారి ఏంటంటే జూమ్ మీటింగ్ కానీ, ఫైర్ సిడీ కానీ, డ్రీమ్ ఎక్సర్సైజ్ కానీ సీడీస్ విన్నట్టయితే మళ్ళీ మనలో ఒక ఫైర్ స్టార్ట్ అయింది. ఆ ఫైర్ స్టార్ట్ ఏం చేస్తాం, మళ్ళీ నెక్స్ట్ ఇంకో దగ్గరికి వెళ్తాం. నెక్స్ట్ ఇంకో దగ్గరికి వెళ్ళి ఇంకో దగ్గర ప్లాన్ చెప్పగానే ఏమంటారంటే, మొత్తం చెప్పిన తర్వాత ఒక 10 మంది చేయాలి, ఆ 10 మంది ఇంకో 10 మంది, ఆ 10 మంది ఇంకో 10 మంది అనగానే చైన్ సిస్టమా, ఇది చాలా చూసినాం, మస్తు చూసిన చైన్ సిస్టమా, ఇట్లాంటి ఏం లేదు. ఆ పైన వరకు మీరు సార్ చెప్తున్నారు, ఆ సార్లకి వచ్చేటప్పుడు మనకి ఏం రాదు అని చెప్తారు. మళ్ళీ డిస్టర్బ్ లేదు. కానీ చైన్ సిస్టమ్ కున్న వాల్యూ ఏంటో వాళ్ళకి తెలియదు. చైన్ సిస్టమ్ అంటే అసలు ఏంది, మనం ఆ సిస్టమ్లో ఎందుకున్నాం ఒక క్లారిటీ అర్థమైతే 100% జీవితం మాత్రం. ఇక చైన్ సిస్టమ్ అంటే మనం ఏమన్నా 10 మంది జాయిన్ చేయాలంటాం, 10 మంది జాయిన్ చేయమంటే మనం పెట్టుబడి పెట్టమని చెప్తున్నాం కదా, ఇన్వెస్ట్మెంట్ చెప్తున్నామా, ఎవరిని మోసం చేయమని చెప్తున్నామా, ఎవరైనా వాళ్ళకు మాయమాట చెప్పండి, అబద్ధం చెప్పని చెప్తున్నామా? ఇన్వెస్ట్మెంట్ లేదు, మాయమాట లేదు, అబద్ధం లేదు. కేవలం మనం వాడుకుంటూ ఇంకో 10 మందికి మనం వాడిన వస్తువు బాగుందని చెప్పమంటాం. ఎసాను అది చైన్ సిస్టమ్ కాదు, ఇది లీడర్షిప్ బిజినెస్. ఇక్కడ చైన్ సిస్టమ్ కాదు, లీడర్షిప్ బిజినెస్. నీకు నువ్వే లీడర్. బయట చైన్ సిస్టమ్ అంటే ఏంటంటే పైన జాయిన్ అయితే కింద పనిచేస్తే పైన ఇన్కమ్ వస్తుంది. కానీ ఇక్కడ జాయిన్ చేసిన వ్యక్తి నీకు ఓన్లీ అప్లైన్ మాత్రమే. కానీ ఆ సార్ కంటే ఎక్కువ ముందుకెళ్ళి కూడా మనం బిజినెస్ చేసుకునే అవకాశం ఉంటుంది. మీ దగ్గర టాలెంట్ ఉంటే మీరు జాయిన్ చేసిన అప్లై ఒకవేళ తక్కువ ఉన్నా మన దగ్గర టాలెంట్ ఉంటే మనం ముందుకెళ్ళిపోవచ్చు. మనం చేస్తే మన అప్లైన్కి వస్తామో ఆలోచన ఇక్కడ ఎలాంటి లేదు. మనం చేసుకుంటే మనకే ఉంటుంది. సో కాబట్టి ఇది లీడర్షిప్ బిజినెస్. దీంట్లో ఈ లీడర్షిప్ బిజినెస్ కానీ ఈ బిజినెస్ మొత్తం నేర్చుకోవాలంటే బయట బైబిల్ని కానీ, ఖురాన్ని కానీ, భగవద్గీత కానీ ఏ విధంగా అయితే మనం నమ్ముతామో అదే విధంగా ఇక్కడ 10 కోర్ స్టెప్స్, ఇక్కడ 10 కోర్ స్టెప్స్ ఉంటుంది. ఆ 10 కోర్ స్టెప్స్ పాటించినట్టయితే 100% సక్సెస్ అవుతారు. దాంట్లో ఫస్ట్ డిఫైన్ ద డ్రీమ్. డిఫైన్ ద డ్రీమ్ అంటే చాలా మంది ఏంటంటే అర్థం కాదు. డిఫైన్ ద డ్రీమ్ అంటే ఏం చేయాలి? డిఫైన్ ద డ్రీమ్ అంటే మనం ఏదైతే మనం సక్సెస్ కావాలనుకున్నామో, మనం నేర్చుకోవాలనుకున్నామో మన డ్రీమ్ను ఎదుటి వాళ్ళకి షేర్ చేయాలి.
ఇక్కడ బయటకు వెళ్తే మనం ఏదైనా ప్లాన్ చెప్పడానికి వెళ్తాం, జస్ట్ వెళ్తాం, ప్లాన్ చెప్తే వచ్చేస్తాం. కానీ ప్లాన్ చెప్పడంలో సక్సెస్ కాదు. వాళ్ళకి ఏం రిక్వైర్మెంట్ ఉంది, వాళ్ళు ఏ పొజిషన్ ఉన్నారు, వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్ ఉన్నారా, గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉన్నారా, వాళ్ళకి టైం ఫ్రీడమ్ ఉందా, వాళ్ళు ఫారెన్ కోసం చూస్తున్నారా, బ్యాంక్ బ్యాలెన్స్ కా, చిల్డ్రన్ ఎడ్యుకేషన్, సెక్యూరిటీ, ఏదైతే వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉందో దాని మీద ఫోకస్ చేసి మీరు ఈ బిజినెస్ చేస్తే ఇది మీరు అచీవ్మెంట్ అవుతారు. వాళ్ళకి ఒక డ్రీమ్ ఎక్సర్సైజ్. వాళ్ళ దగ్గర ఏదైనా ఉందనుకోండి, సపోజ్ ఏదైనా వస్తువు ఉన్నది, ఒక ఫ్యానే కావచ్చు, గోడ మీద ఉన్నటువంటి కలరే కావచ్చు, ఇంట్లో డాగే కావచ్చు, వాటిని పొగిడితే వాళ్ళు ఆటోమేటిక్గా మనకి మన మైండ్లోకి వస్తారు, రైట్ ఇదేదో బాగుంది, నన్ను పొగుడుతున్నాడు, నా వస్తువును పొగుడుతున్నాడు. అట్లా మనం వాళ్ళకి డ్రీమ్ ఎక్సర్సైజ్ చేయాలి, మన డ్రీమ్ని వాళ్ళకి షేర్ చేయాలి. మన డ్రీమ్, నేను ఇది చేయాలనుకుంటున్నా, నేను 10 లక్షలు సంపాదించాలని డ్రీమ్ పెట్టుకున్నా అంటే ఏ విధంగా సంపాదించాలని అడుగుతారు. సో నేను ఈ విధంగా నేను ప్రయత్నిస్తున్నా, మీరు కూడా నాతో పడిస్తే 100% మీకు అవకాశం ఉందని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరికి డ్రీమ్ అని ఉండాలి. డ్రీమ్ ఉందా? బయట డ్రీమ్ ఏదైనా సక్సెస్ అవుతుందా? బయట మనం ఇప్పుడు ఒక ప్రైవేట్ ఎంప్లాయ్ చేస్తున్నాం, లేదా ఒక చిన్న కిరాణా షాప్ పెట్టుకోవచ్చు, లేదా కూరగాయల షాప్ పెట్టుకోవచ్చు. ఏ బిజినెస్ చేసినా ఎంతో కొంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఈవెన్ ఫార్మర్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, మాత్రం ఫార్మర్ కూడా పంట పండియాలి. పండిస్తారా? డబ్బులు పెట్టినమే పంట వస్తుందా కదా? ఎస్ఆర్నో? సో కానీ ఆ ఇన్వెస్ట్మెంట్ ఇంకా అది కూడా వస్తుందని గ్యారెంటీ ఉందా? పంట కూడా మన చేతికి వస్తాను గ్యారెంటీ లేదు. కానీ ఇక్కడ కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చెప్పాలి లేదు, జస్ట్ మనం ఎదుటి వాళ్ళకి బాగుందని రిఫర్ చేయాలి. కానీ దానికోసం ఏంటంటే ఒక డ్రీమ్ అని ఉండాలి మన దగ్గర. నేను ఈ టైంలో సక్సెస్ కావాలి, నేను ఈ 4 నెలల్లో నేను స్టార్ డైరెక్టర్ కావాలి, నేను 6 నెలల్లో నేను క్రౌన్ కావాలి, నేను బుక్లో రావాలి, నా